Hello everyone, this is Mahesh Kyatam from Sai Meda Coaching Center, Koti, Hyderabad. Right. So ఈ వీడియోలో మనకు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ నుంచి ఓకేనా రైట్ క్వశ్చన్స్ని ఎలా ఫాస్ట్గా సాల్వ్ చేయాలి అంటే క్వశ్చన్స్ ఫాస్ట్గా సాల్వ్ చేయాలంటే ముందు కాన్సెప్ట్ మనకి క్లియర్గా ఉండాలి ఓకేనా. సో ఇప్పుడు దాంట్లో ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ క్వశ్చన్స్ని వితిన్ 10 to 15 సెకండ్స్లా డైరెక్ట్ ఆన్సర్ ఎలా పెట్టాలి ఎగ్జామ్లో అనేది నేర్చుకుందాం సార్. మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొని ఆడ లెంత్ని ఏరియాని వేరీ చేస్తూ మనము టేబుల్స్ రాసుకున్నాం. ఆ టేబుల్స్ ఎప్పుడైతే మనకి గుర్తున్నదో ఇక క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ రాసేసినాం, పెన్ను పేపర్ కూడా అవసరం లేదు. సిమిలర్గా ఇప్పుడు కూడా ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇక మళ్ళీ క్వశ్చన్స్లలో పెన్ను పేపర్ పెట్టాల్సిన అవసరం లేకుండా సాల్వ్ చేస్తాం. అందుకే జాగ్రత్తగా వినండి. రైట్. సో ఇప్పుడు ఈరోజు కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే నేను కొన్ని పేపర్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే నాకు ఎక్కువగా ఏ కాన్సెప్ట్స్ని రిపీట్ చేస్తున్నాడు అనేది చూశాను. సో దాంట్లో ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ ఏం తీసుకుంటున్నా సార్ అంటే మనకి రెసిస్టర్సు, ఇండక్టర్సు, కెపాసిటర్సు ఇవి సిరీస్ కనెక్షన్లో, ప్యారలల్ కనెక్షన్లో ఉంటే ఈక్వలెంట్ టు రెసిస్టరు, ఈక్వలెంట్ టు కెపాసిటెన్స్, ఈక్వలెంట్ టు ఇండక్టెన్స్ ఏమవుతుంది అనే క్వశ్చన్స్ చాలాసార్లు రిపీటెడ్గా అడిగాను. కాబట్టి ఇప్పుడు దాని గురించి ఒకసారి చూద్దాం సార్. ఇప్పుడు జనరల్గా కన్ఫ్యూజ్ అవుతా అంటారు అందరూ, ఏంటి సార్ రెసిస్టర్కు ఇండక్టర్కు ఒకటి, కెపాసిటర్కు ఇంకోటి, సిరీస్లో ఉంటే ప్యారలల్లో రాయాలి, ప్యారలల్లో ఉంటే సిరీస్లో రాయాలి. అట్లా గుర్తుపెట్టుకోకండి. చూడండి చాలా సింపుల్గా నేర్చుకుందాం మనం ఇప్పుడు, ఓకేనా. రైట్. ఏం లేదు సార్, ఎప్పుడైనా సరే నేను రెసిస్టర్ అనట్లేదు, ఇండక్టర్ అనట్లేదు, కెపాసిటెన్స్ అనట్లేదు, ఇంపిడెన్సెస్ అని మాట్లాడుతున్నా. ఇంపిడెన్సెస్ ఓకే. ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ ఇంపిడెన్సెస్ కనుక సిరీస్లో కనెక్ట్ అయి ఉంటే ఏమంటున్నా, సిరీస్ కనెక్షన్లో ఉంటే రైట్. సో ఇప్పుడు ఏంటిది ఒక ఇంపిడెన్సు Z1 రైట్. సో నెక్స్ట్ Z2. సో ఇలా డాష్ 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 ఎన్ని సార్ Zn. టోటల్ n నెంబర్ ఆఫ్ ఇంపిడెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అయినప్పుడు సో అప్పుడు ఈక్వలెంట్ ఇంపిడెన్స్ ఇది సార్. సో ఈ Z ఈక్వలెంట్ ఏమవుతుంది అని అడిగితే సో మనకు సిరీస్లో ఉన్నప్పుడు ఇంపిడెన్సెస్ యాడ్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ తెలుసు. సో అప్పుడు డైరెక్ట్ ఇలా రాసుకోవాలి, ఏంటిది Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ 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 Zn సార్. సో ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సిరీస్లో ఉన్నప్పుడు ఇంపిడెన్సెస్ ఏమవుతాయి, యాడ్ అవుతాయి. అదే ఒకవేళ ప్యారలల్లో ఉంటే ఏమంటున్నా, నెక్స్ట్ సెకండ్ వన్ ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయనుకోండి. ప్యారలల్ అని అంటాడు, ఇంకా కొన్నిసార్లు ఎగ్జామ్లల్లో షంట్ కనెక్షన్ అని కూడా అని అంటాడు, షంట్ అని కూడా అంటాడు. ఓకే. సో ఇప్పుడు ఇంపిడెన్సెస్ షంట్ కనెక్షన్లో ఉంటే అంటే ఎలా సార్, ఇగో ఇది చూడండి. సో Z1 రైట్, Z2. సో ఇలా డాష్ 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 ఎన్ నెంబర్ ఆఫ్ ఇంపిడెన్సెస్ Zn. సో ఇలా కనెక్ట్ అయి ఉంటే ప్యారలల్లో ఏంటిది, ప్యారలల్లో ఉన్నప్పుడు సో అప్పుడు టోటల్ Z ఈక్వలెంట్ ఫార్ములా ఏంటి సార్ అంటే జాగ్రత్త. ఇక్కడ సిరీస్లో ఉన్నప్పుడు ఇంపిడెన్సెస్ యాడ్ అవుతాయి, షంటులో ఆర్ ప్యారలల్లో ఉన్నప్పుడు అడ్మిటెన్సెస్ యాడ్ అవుతాయి. అడ్మిటెన్సెస్ అంటే ఏంటిది, మనకి ఇంపిడెన్సెస్కి ఇన్వర్స్లీగా అంటే ఏంటిది 1/Z అంటే Y అవుతుంది సింపుల్గా. సో అందుకే అడ్మిటెన్స్ యాడ్ అవ్వడం అంటే టోటల్ ఈక్వలెంట్ని 1/Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ అడ్మిటెంట్ ఏమవుతుంది, ఫస్ట్ దానికి 1/Z1, సెకండ్ దానికి 1/Z2. సో ఇలా డాష్ 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 1/Zn ఓకేనా. సో ఇది ప్యారలల్లో ఉంటే, ఇది సిరీస్లో ఉంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఓకే. సిరీస్లో ఉన్నాయి అనుకోండి Z1 ప్లస్ Z2 ప్లస్ డాష్ డాష్ Zn దట్ ఈజ్ ఈక్వల్ టు Z ఈక్వలెంట్. ఓకే. సో అది Z ఈక్వలెంట్ డైరెక్ట్లీ సిరీస్లో. అదే ప్యారలల్లో ఏంటిది 1/Z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/Z1 ప్లస్ 1/Z2 డాష్ 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 1/Zn.
సింపుల్గా ఇట్లా గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో ఇలా కూడా అడుగుతాడు. సిరీస్లో ఉన్నప్పుడు ఇంపిడెన్సెస్ యాడ్ అవుతాయి. సిరీస్లో ఏం యాడ్ అవుతాయి సార్? ఇంపిడెన్సెస్ యాడ్ అవుతాయి. ఓకే, అదే ప్యారలల్లో అడ్మిటెన్స్లు యాడ్ అవుతాయి. అడ్మిటెన్సెస్ యాడ్ అవుతాయి. ఓకేనా? రైట్, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. రైట్, వీడికి ఒకటి తెలిసిపోయింది సార్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనము రెసిస్టర్కి, ఇండక్టర్కి, కెపాసిటర్కి ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత ఇవి ఎన్ఎన్ తీసుకున్నాం కదా, స్టాండర్డ్గా 2 ఉంటే ఏమవుతుంది మరి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్ రెసిస్టర్ గురించి చూద్దాం సార్. ఏమంటున్నా? రెసిస్టర్. సో రెసిస్టర్కి ఇంపిడెన్స్ ఏంటిది? ఆరే కదా సార్. సో జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? సింపుల్గా ఆర్. సో ఇది జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాబట్టి మనకి సిరీస్లో ఉన్నప్పుడు ఇక్కడ చెప్పండి, జెడ్ ఈక్వలెంట్ అంటే ఏమని రాయాలి? ఇక సిరీస్లో ఉంటే డైరెక్ట్ చెప్పండి. సిరీస్లో ఉంటే రెసిస్టర్స్ జెడ్ ఈక్వలెంట్ అన్న దగ్గర ఏమి రాయాలి? ఆర్ ఈక్వలెంట్. ఎందుకు? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అన్నాం కదా. సో ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ జెడ్1 అంటే ఏంటిది? ఆర్1. జెడ్2 అంటే ఏంటిది? ఆర్2. సో డాష్ 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 ఏంటిది? ఆర్ఎన్. రైట్. సో ఆర్ఎన్ అయిపోయిందా ఫస్ట్ది. తర్వాత ప్యారలల్లో ఉంటే ఏమంటున్నా? ప్యారలల్లో ఉంటే, ప్యారలల్లో ఉంటే. సో అప్పుడు చెప్పండి సార్, ప్యారలల్లో ఉన్నాయి అనుకోండి, 1/r ఈక్వలెంట్. జెడ్ అంటే ఏమన్నా ఆర్ అంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి ఇక. సో 1/r ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయాలి? 1/r1 ప్లస్ 1/r2 ప్లస్ డాష్ 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 1/rn. రైట్. ఓకే, 1/rn. రైట్, వీడికి ఇలా ఉన్నది. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడనే ఇంకో కాన్సెప్ట్ చూద్దాం. ఏమంటుందంటే, ఇఫ్, జాగ్రత్త, ఇఫ్ ఆల్ ఇంపిడెన్సెస్ ఆర్ ఈక్వల్. జాగ్రత్త, ఏమన్నా? ఇఫ్ ఆల్ ఇంపిడెన్సెస్ ఆర్ ఈక్వల్ అంటున్నా. అంటే Z1, Z2, Z3 అన్నీ జెడ్డే అని అయితే అంటే ఏంటి సార్? సో Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 ఈజ్ ఈక్వల్ టు డాష్ 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 Zn ఈజ్ ఈక్వల్స్ టు కనుక జెడ్ అయితే, సో అప్పుడు చెప్పండి ఇక జెడ్ ఈక్వలెంట్ ఏమవుతుంది సార్? జెడ్ ఈక్వలెంట్ ఏమవుతుంది సార్? ఇగో జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ జెడ్ ప్లస్ డాష్ 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 ఎన్ని టైమ్స్? n టైమ్స్ కాబట్టి సింపుల్గా n ఇంటూ జెడ్. ఓకేనా? ఓకే, ఇఫ్ n, ఇఫ్ ఆల్ ఇంపిడెన్సెస్, ఇక్కడ ఏంటిది? n నెంబర్ ఆఫ్ ఇంపిడెన్సెస్ అని కూడా రాసుకోండి, అంతేనా? n నెంబర్ ఆఫ్ ఇంపిడెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఏంటిది? ఇఫ్ n నెంబర్ ఆఫ్ ఈక్వల్ ఇంపిడెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. సో ఎలానైనా రాసుకుంటే అప్పుడు జెడ్ ఈక్వలెంట్ ఏమైంది? n ఇంటూ జెడ్. 2 ఉన్నాయి అనుకోండి, 2Z, 3 ఉంటే 3Z, 4 ఉంటే 4Z, 5 ఉంటే 5Z, 6 ఉంటే 6Z, n ఉంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేసి అవి ఈక్వల్గా ఉన్నప్పుడు, మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు సార్? అది ఈక్వల్గా ఉన్నప్పుడు ఏమైంది? మల్టిప్లై అయింది. సిమిలర్గా ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ ఆల్ ఇంపిడెన్సెస్ ఆర్ ఈక్వల్ అన్నాడు అనుకోండి, ఇదే కనెక్షన్లో ఉన్నది, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నది. ఓకే, సో ఈక్వల్ అన్నాడు అనుకోండి అంటే ఏంటిది? సో సిమిలర్గా Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 ఈజ్ ఈక్వల్ టు డాష్ 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 Zn ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ అయితే, సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి సార్? అక్కడ 1/z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇగో 1/z ప్లస్ 1/z ప్లస్ 1/z డాష్ 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 1/z ఎన్ని టైమ్స్? n టైమ్స్ కాబట్టి n/z అవుతాయి సార్. 1/z ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు n/z అంటే దీనికి ఇప్పుడు రివర్స్లో రాయండి. సో z ఈక్వలెంట్ ఏమవుతుంది? z/n. అంటే సింపుల్గా ఏం చేయండి అని అంటే, సిరీస్లో ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి, సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. ఓకే, అదే ప్యారలల్లో ఉన్నప్పుడు ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఎప్పుడు? ఈక్వల్గా ఉన్నప్పుడు. ఈక్వల్గా ఉన్నప్పుడు. ఇప్పుడు చెప్పండి సార్, సిమిలర్గా రెసిస్టర్స్ అన్న ఇఫ్ ఏమంటున్నా? ఇగో చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ రాస్తున్నా, ఏమంటున్నా? జాగ్రత్తగా చూడండి. ఇఫ్ ఆల్ లేదా ఇఫ్ n నెంబర్ ఆఫ్, ఇగో చూడండి ఏమంటున్నా? ఇఫ్ n నెంబర్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టర్స్, if n number of equal resistors are connected in series,
then equivalent resistance is equal to ఏమైతే చెప్పండి సార్, n into r. అదే ప్యారలల్ అనుకో ఏంటిది చెప్పండి, ఇఫ్ n నెంబర్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని అనుకోండి, దెన్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది సార్, r/n. వెరీ ఈజీ, సింపుల్గా ఏం చేయాలి, ఎన్ని ఉంటే అన్ని మల్టిప్లై చేయాలి, సిరీస్లో డివైడ్ చేయాలి ప్యారలల్లో. ఓకే, సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ రాస్తా, మీరు డైరెక్ట్ నాకు ఆన్సర్ చెప్తారు సార్. తర్వాత ఇది ఎన్ కనుక ఉంటాయి, ఇప్పుడు దీన్నే 2గా ఎక్స్టెన్షన్ చేసుకోండి, జస్ట్ 2గా రాసుకోండి సార్. ఏమంటున్నా, ఓన్లీ 2 రెసిస్టర్స్ అని అన్నా, ఓన్లీ 2 రెసిస్టర్సే ఉన్నాయి అనుకోండి. అంటే ఏంటి సార్, చూడండి చాలా సింపుల్గా, ఒకటి R1 ఇంకొకటి R2 సిరీస్ కనెక్షన్లో ఉన్నదనుకోండి. సో ఇప్పుడు చెప్పండి, ఆర్ ఈక్వలెంట్ అంటే ఏమని చెప్పాలి, రెండింటిని R1 + R2 అంతేనా. అదే ప్యారలల్ ఉన్నది అనుకోండి, R1 R2. సో ఇది ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ కావాలనుకోండి, మనకు ఫార్ములా తెలుసు, డైరెక్ట్ రాదు. ఎట్లా వస్తుంది, 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 + 1/R2 అంతేనా సార్, రైట్. సో అప్పుడు ఇంకా మనం ఎల్సిఎం చేసుకోవాలి, అంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది, R1 × R2. సో అప్పుడు న్యూమరేటర్ ఏమవుతుంది, R2 + R1. సో అప్పుడు 1/R ఈక్వలెంట్ కదా, మనకు రావాల్సింది R ఈక్వలెంట్ కాబట్టి దీని నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో అప్పుడు R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు R1 R2/R1 + R2 అవుతుంది సార్. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, సిరీస్లో ఉంటే ఇది 2 రెసిస్టర్స్, ఆర్ ఈక్వలెంట్ అంటే R1 + R2. అదే ప్యారలల్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే ఏమని చెప్పాలి, R1 R2/R1 + R2. అదే ఒకవేళ ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, ఈక్వల్ రెసిస్టర్స్ అని అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి సార్, ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ సిరీస్లో ఏమవుతుంది, సిరీస్లో ఏమవుతుంది చెప్పండి, సిరీస్లో ఉంటే ఏమవుతుంది, 6 + 6 2 times కాబట్టి 2R. అదే ప్యారలల్లో ఉంటే ఏమవుతుంది చెప్పండి, ఇక ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R/n అన్నాం, ఈక్వల్గా 2 కాబట్టి సింపుల్గా ఏమవుతుంది, R/2 అంతే. సిరీస్లో ఉన్నప్పుడు మల్టిప్లై చేయండి, ప్యారలల్లో ఉన్నప్పుడు డివైడ్ చేయండి. ఈక్వల్ రెసిస్టర్స్ ఈక్వల్ వాల్యూస్తోని సిరీస్లో ఉంటే మల్టిప్లై చేయండి, ఎన్ని ఉంటే అన్ని మల్టిప్లై చేయాలి, ఓకేనా. ప్యారలల్లో ఉంటే డివైడ్ చేయాలి, ఎన్ని ఉంటే అన్ని డివైడ్ చేయాలి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్లను కనుక మనకు గుర్తుంటే నేను ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చెప్తారు సార్. ఎలానో ఇప్పుడు చూడండి, నేను క్వశ్చన్ రాస్తా, మీరు ఆన్సర్ చెప్తారు చాలా సింపుల్గా సార్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒకటి 2 ohms తీసుకున్నా, ఇంకొకటి 3 ohms తీసుకున్నా, రైట్. సో ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ అని అడిగిన ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి సార్, ఒకటి 2 ohms తీసుకున్నా, ఇంకొకటి 3 ohms తీసుకున్నా, ఓకే. సో ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ అని అడిగిన, ఓకేనా, సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్. 3 ohms అని తీసుకున్నా, 3 ohms అని తీసుకున్నా, ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ అని అడిగిన. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఓకే, 2 ohms అని తీసుకున్నా, 2 ohms సిరీస్ కనెక్షన్లో తీసుకున్నా, ఆర్ ఈక్వలెంట్ అన్న. సో ఇప్పుడు ఫాస్ట్గా చెప్తారు సార్ మీరు. చూడండి, ఫస్ట్ ఈక్వల్ రెసిస్టెన్సా కాదు, ఈక్వల్గా ఉన్నాయా లేదు, ఈక్వల్గా లేనప్పుడు సిరీసా ప్యారలలా, సిరీస్లో ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేయాలి. అంటే 2 + 3 ఎంత, 5 ohms అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిరీసా ప్యారలలా, ప్యారలల్. మరి ఈక్వల్గా ఉన్నాయా లేదు, ఈక్వల్గా ఉంటే డివైడ్ బై 2 రాస్తాం, కానీ ఈక్వల్గా ఉన్నాయా లేదు. సో అప్పుడు ఏం చేయాలి, R1 R2/R1 + R2. R1 R2 అంటే 2 × 3 R1 + R2 అంటే 2 + 3.
సో ఆన్సర్ ఎంత సార్ 2 × 3 అంటే 6, 2 + 3 అంటే 5, 6/5 ohms. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సిరీసా ప్యారలలా? ప్యారలల్. మరి ఈక్వల్గా ఉన్నాయా? ఎస్, ఈక్వల్గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 2 టైమ్స్. రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి డివైడ్ బై 2. సో ఇనిషియల్ ఎంత? 3 డివైడ్ బై 2. సో ఆన్సర్ ఎంత? 3/2. తర్వాత ఈ సిరీసా ప్యారలలా? సిరీస్. ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఎస్, ఈక్వల్గా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. అంటే మల్టిప్లై చేయాలా, డివైడ్ చేయాలా? ప్యారలల్ అయితే డివైడ్ చేయాలి, సిరీస్ అయితే మల్టిప్లై చేయాలి. 2ని మల్టిప్లై చేయండి ఎంతకి? 2కి. సో అప్పుడు R ఈక్వలెంట్ అంటే ఎంత? 2 × 2. సో ఆన్సర్ ఎంత? 4 ohms. ఈజీయేనా? రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ రాస్తా, జాగ్రత్తగా చూడండి. ఏం అడుగుతున్నా? గో ఇలా ఒక క్వశ్చన్ రాస్తున్నా సార్. ఏమని? 2 ohm, 3 ohm, 4 ohm అని ఇచ్చిన. సో ఇప్పుడు R ఈక్వలెంట్ కనుక్కోండి. సెకండ్ క్వశ్చన్, రైట్, 4 ohm, 4 ohm, 4 ohm, 4 ohm, 4 ohm అని ఇచ్చిన. సో ఇప్పుడు R ఈక్వలెంట్ కనుక్కోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 6 ohm, 6 ohm, 6 ohm, 6 ohm అని ఇచ్చిన. సో ఇప్పుడు R ఈక్వలెంట్ కనుక్కోండి. ఇంకో క్వశ్చన్, ఓకే, రైట్, 2 ohm, 3 ohm, 1 ohm అని ఇచ్చిన. సో ఈడ R ఈక్వలెంట్ అని అడుగుతున్నా. సో దీన్ని సాల్వ్ చేయండి. సో టోటల్గా 4 డిఫరెంట్ క్వశ్చన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఇవి సిరీస్లో ఉన్నాయా, ప్యారలల్లో ఉన్నాయా? చెప్పండి. సిరీస్లో ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నాయా, ఈక్వల్ ఉన్నాయా? డిఫరెంట్ ఉన్నాయి. డిఫరెంట్ ఉన్నప్పుడు యాడ్ చేయండి. ఏమవుతుంది? 2 + 3 + 4. 2 + 3 ఎంత? 5. 5 + 4 ఎంత? 9. సో ఆన్సర్ ఎంత? 9 ohms. అయిపోయిందా? తర్వాత సిరీసా ప్యారలలా? సిరీస్. ఈక్వల్గా ఉన్నాయా లేదా? ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు జస్ట్ అవి ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి. కౌంట్ చేసి ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి ఆ కౌంట్ని. అంటే ఇప్పుడు ఎంత ఉన్నాయి చెప్పండి సార్? ఇగో 1, 2, 3, 4, 5. సో అప్పుడు R ఈక్వలెంట్ అంటే ఏమని చెప్పాలి? 5 ఇంటూ ఎంత ఉన్నది? 4. 5 × 4 ఎంత? 20 ohms. అయిపోయిందా? రైట్. నెక్స్ట్ ఇక్కడ చెప్పండి, సిరీసా ప్యారలలా? ప్యారలల్. ఈక్వల్గా ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి సార్? ఫస్ట్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4. 4 ఉన్నాయి. ఇప్పుడు ప్యారలల్ కాబట్టి మల్టిప్లై చేయాలా, డివైడ్ చేయాలా? డివైడ్ చేయాలి. సో ఇనిషియల్గా ఎంత అన్నట్టు? 6. ఎంత ఉన్నాయి? 4 ఉన్నాయి. 6/4 అంటే ఇంకా 3/2. తర్వాత సిరీసా ప్యారలలా? ప్యారలల్. ఈక్వల్గా ఉన్నాయా? లేదు. ఈక్వల్గా ఉంటే ఏం చేస్తావు? కౌంట్ చేస్తావు, డివైడ్ అని రాస్తావు. ఇక్కడ ఈక్వల్గా లేవు. ఈక్వల్గా లేవు కాబట్టి మనకి ఫార్ములా తెలుసు సార్. చెప్పండి ఇక. సో ఫోర్త్ క్వశ్చన్కి 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1. R1 ఎంత ఉంది? 2. 1/R అంటే 1/2 ప్లస్ 1/3. 3 ఉన్నది కాబట్టి ఏమని రాయాలి? 1/3 ప్లస్ 1 ఉన్నది కాబట్టి 1/1. సో ఇప్పుడు 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం చూడండి సార్. 2, 3, 1ల ఎల్సిఎం ఎంత? 6 అవుతుంది. 6 అంటే ఇక్కడ ఏమని రాయాలి? 2 ఉన్నది కాబట్టి 3, 3 ఉన్నది కాబట్టి 2, 1 ఉన్నది కాబట్టి 6. సో ఇప్పుడు 3 + 2 అంటే 5, 5 + 6 అంటే 11. సో ఆన్సర్ ఎంత? 11/6 అనేది 1/R ఈక్వలెంట్. మనకు కావాల్సింది ఏంటి సార్? R ఈక్వలెంట్. సో R ఈక్వలెంట్ అంటే ఎంత సార్? 6/11 ohms. రైట్. సో వెరీ ఈజీ. ఓకే. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం క్వశ్చన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే చూడండి సార్. ఫస్ట్ క్వశ్చన్, 2 ohm resistors in parallel are connected in series with 2 ohm resistors అని అడిగిండు. The equivalent resistance of the combination is అన్నాడు. ఏమన్నాడు సార్? ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. 2 ohm resistors in parallel. 2 ohm resistors. సో 2 ohms, 2 ohms. ఓకే. in parallel are connected in series with 2 ohm resistors అట. ఓకే. సో 2 ohm, 2 ohm అని అడిగిండు.
ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడు, ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్, ఇది మనల్ని సాల్వ్ చేయమని అన్నాడు సార్. సో ఇందాక మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, ఫస్ట్ మన కాన్సెప్ట్స్ని అప్లై చేసుకుందాం. సార్ వీటి వరకు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవడం తెలుసా తెలియదా? మనకు తెలుసు. ఏంటిది చెప్పండి, ఇవి సిరీస్లో ఉన్నాయా ప్యారలల్లో ఉన్నాయా? ఫస్ట్ వన్, ప్యారలల్లో ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, కౌంట్ చేయాలి. ఎన్ని ఉన్నాయి సార్? 1 2 ఉన్నాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 ohm ఎలా ఉన్నాయి సార్? మనకి ప్యారలల్ కనెక్షన్ ఉన్నాయి. ఇప్పుడు ఇది టోటల్ కనెక్షన్ ఏంటి సార్? ప్యారలల్స్. ఈక్వల్గా ఉన్నాయా అన్ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, కౌంట్ చేయాలి. కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి సార్? ఇక 1 2, టోటల్గా 2. మరి సిరీసా ప్యారలలా? ప్యారలల్. ప్యారలల్ కాబట్టి ఏం చేయాలి, డివైడ్ చేయాలి. డివైడ్ చేయాలంటే ఎంత? మనకు ఉన్నటువంటి వాల్యూ 2 డివైడ్ బై 2 అని అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? 1 ohm. సో అప్పుడు మళ్ళీ ఒకసారి సర్క్యూట్ని కనుక డ్రా చేస్తే ఈడేమున్నది సార్? 2 ohm. రైట్, ఇదేంటి సార్? 2 ohm. సో ఇప్పుడు ఇదేంటి సార్? 1 ohm. ఓకే, సో అప్పుడు ఆర్ ఈక్వలెంట్ని ఫైండ్ అవుట్ చేయండి సార్. ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇది మళ్ళీ సిరీసా ప్యారలలా? సిరీస్. ఈక్వల్గా ఉందా అన్ఈక్వల్గా ఉందా? అన్ఈక్వల్. అన్ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, యాడ్ చేసుకుంటూ పోవాలి అన్నిటిని. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక 2 + 2 + 1 అని అంటే 4 + 1 ఎంత? 5. సో ఆన్సర్ ఏది కరెక్ట్? థర్డ్ ఆప్షన్. సో సాల్వ్ చేయడానికి ఏముంది సార్? చాలా సింపులా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. రైట్, నెక్స్ట్ చూడండి. How many 6 ohm resistors in parallel would it take make a resistance of 1 ohm అని అన్నాడు. ఒక్కొక్కటి ఎంతట? 6 ohms ఉన్నాయట సార్. 6 ohms ఉన్నాయట. ఇప్పుడు మనకు ఈ క్వశ్చన్కి సాల్వ్ చేయాలంటే మనకు ఆల్రెడీ తెలుసు సార్, ఇఫ్ ఈక్వల్ రెసిస్టర్స్ చూడండి అవైలబుల్గా ఉన్నాయి ఏంటిది? 6 ohms. అంటే అన్ని 6 ohmsే ఉండాలి. ఈక్వల్ రెసిస్టర్స్ ఉన్నప్పుడు n నెంబర్ ఆఫ్ ఈక్వల్ రెసిస్టర్స్ ఉంటే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అయినప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు, కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అయితే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ సింపుల్గా R/N, అంతేనా? ఇప్పుడు మనకి ఏం కావాలి, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఇచ్చిండు. ఏంటిదా ఈక్వలెంట్ రెసిస్టెన్స్? 1 ohm ఈక్వల్గా ఉండాలి. అంటే ఆర్ ఈక్వలెంట్ ఎంత? 1 ohm. రెసిస్టెన్స్ వాల్యూ కూడా ఇచ్చిండు, 6 ohms అవైలబుల్గా ఉన్నాయి. సో ఆర్ ఎంత? 6. ఇప్పుడు ఏ కనెక్షన్? ప్యారలల్. ప్యారలల్గా ఉన్నప్పుడు ఈక్వల్గా ఉంటే ఏంటిది? R/N అన్నాం. సో ఇప్పుడు ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు R/N ఏనా? సో అప్పుడు N ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? R/R ఈక్వలెంటా? సింపులా సార్? సో ఆర్ ఎంత? 6ఆ? రైట్, బై ఆర్ ఈక్వలెంట్ ఎంత? 1ఆ? 6/1 అంటే ఎంత? 6ఆ? సో అంటే ఎన్ని ఉండాలి సార్? 6. అంటే ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్ చూడండి. 4 రెసిస్టెన్స్ ఆఫ్ 2 ohm, 4 ohm, 2 ohm అండ్ 8 ohm ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అని అన్నాడు సార్. జాగ్రత్తగా చూడండి ఏమని అన్నాడు. ఇగో 2 ohm, నెక్స్ట్ 4 ohm, నెక్స్ట్ 2 ohm, నెక్స్ట్ 8 ohm. ఓకే, ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, దెన్ ఈక్వలెంట్ కండక్టెన్స్ అన్నాడు, రెసిస్టెన్స్ అనలే. ఇప్పుడు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంటే మనకు ఫార్ములా తెలుసు ఏంటిది? 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/R1. R1 అంటే 2 ఉన్నది అంటే 1/2, 1/R2 అంటే 1/4, నెక్స్ట్ 1/2 అంతేనా? ప్లస్ 1/2, 1/8 ఆడ. సో 2 4 8ల ఎల్సిఎం కనుక చేస్తే 8 అన్నప్పుడు ఇక్కడ ఏం చేయాలి? 2 ఉన్నది కాబట్టి 4 ఉన్నది కాబట్టి 2, ఓకేనా? 2 ఉన్నది కాబట్టి 4, 8 ఉన్నది కాబట్టి 1. సో ఇదేంటిది? 1/R ఈక్వలెంట్ అంటే కండక్టెన్స్ అన్నట్టు. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది? కండక్టెన్స్, అంతేనా? సో ఇప్పుడు దీనికి రివర్స్ కాబట్టి ఇది G ఈక్వలెంట్, అదే కదా మనల్ని అడిగింది. సో ఇప్పుడు చెప్పండి 4 + 2 ఎంత? 6, 6 + 4 10, 10 + 1 11. సో ఆన్సర్ ఎంత? 11/8. సో ఆన్సర్ ఏది కరెక్ట్ సార్? ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. జాగ్రత్తగా చూడండి, రెసిస్టెన్స్ కండక్టెన్స్ కన్ఫ్యూజ్ కావద్దు. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/G లేదా G ఈజ్ ఈక్వల్ టు 1/R. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. when 2 equal resistors are connected in series, okay, series, the effective resistance is R1 అన్నాడు. సపోజ్ 2 ఈక్వల్ రెసిస్టర్స్ తీసుకోండి, ఒకటి 6,
ఇంకొకటి R. సో ఇప్పుడు వచ్చేటువంటి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ R1 అన్నాడు సార్. R1 ఫైండ్ అవుట్ చేయడం చాలా సింపుల్. ఎందుకు చెప్పండి, చూడండి సార్, సిరీసా ప్యారలలా? సిరీస్. ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, కౌంట్ చేసుకోవాలి. 1 1 ఎన్ని ఉన్నాయి, 2 2 ఇంటూ R అయిపోయిందా, రైట్. ఇది R1. నెక్స్ట్, వెన్ దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ R2 అన్నాడు. ఇప్పుడు ప్యారలల్లో చూడండి, R ఇప్పుడు వచ్చేటువంటి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏంటిది, R2 అనుకోండి. ఇప్పుడు చెప్పండి సార్, సిరీసా ప్యారలలా? ప్యారలల్. ఈక్వలా అన్ఈక్వలా? ఈక్వల్. ఈక్వల్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, డివైడ్ బై 2. సార్ డివైడ్ బై 2 అని అంటే 6 ఉన్నది, 2R డివైడ్ బై 2 కాబట్టి ఏమని చెప్పాలి, R/2. సో ఇప్పుడు R1 తెలిసింది, R2 తెలిసింది. వాడు క్వశ్చన్ ఏం అడిగిండు, R1/R2 అన్నాడు. చెప్పండి సార్, R1/R2 అని అంటే 2R/R/2. 2R/R/2 డినామినేటర్లో R/2ని 2 ఇంటూ R అని రాసుకోవచ్చు కదా. అంటే 2R ఇంటూ 2/R. RR క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ 2 అయినా, 2 ఇంటూ 2 అంటే ఎంత, 4. సో ఆన్సర్ ఏంటంటే సార్, 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్, రైట్. ఓకే, సో ఇది టోటల్గా మనకు రెసిస్టెన్స్ని సిరీస్లో ప్యారలల్లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలంటే చూడండి, చాలా ఫాస్ట్గా. ఈక్వల్గా ఉంటే మల్టిప్లై, ఎన్ని ఉంటే అన్ని కౌంట్ చేయాలి. సిరీస్లో ఉంటే మల్టిప్లై, ప్యారలల్లో ఉంటే డివైడ్. ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఎంత సింపుల్ అయిపోయింది మనకి. ఇప్పుడు ఏ క్వశ్చన్ ఇచ్చినా డైరెక్ట్ ఆన్సర్ చెప్తామా, రైట్. అన్ఈక్వల్గా ఉన్నప్పుడు సిరీస్లో ఉంటే అన్నిటిని యాడ్ చేసుకుంటూ పోవాలి. ప్యారలల్లో ఉంటే 1/Z ఈక్వలెంట్ అంటే 1/R ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై సంథింగ్ ప్లస్ 1 బై సంథింగ్ ప్లస్ 1 బై సంథింగ్ అనుకుంటూ సాల్వ్ చేయాలి. సో ఈ కేస్ అనేది చాలా రేరు. అన్ఈక్వల్గా ఉండి ప్యారలల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ వెరీ అంటే ఎప్పుడో ఒకసారి అడుగుతాయి. మ్యాక్సిమం మనల్ని అడిగే క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్లు ఉంటే తట్టే అడుగుతాడు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇది టోటల్గా రెసిస్టెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు, ఓకే, రైట్.